తాడేపల్లిగూడెం బీవీకే గోయింగ్ మహిళా కళాశాలలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత మాతృశక్తి వర్గ కార్యక్రమం 3 రోజులు 6వ తేదీ నుంచి జరుగుతుంది. ఈ రోజు ముగింపు సభ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మంత్రివర్యులు వెంట భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు, గొల్లపూడి శ్యాంప్రసాద్ ముఖర్జీ, జిల్లా మీడియా కో ఇన్ఛార్జి నర్సె సోమేశ్వరరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, ఆదూరు సనత్ పలువురు అభిమానులు పాల్గొన్నారు. నేను ఈ కార్యక్రమానికి అనుకోకుండా ఎందరో నాగోలు గారు నేను ఫోన్ చేసి తిరుమల వస్తాను అంటే నా ప్రోగ్రామ్ కార్యక్రమంగా ఎప్పుడెక్కడ ఆయన తిరుమల వస్తే నేను అందులో సరైన రోజులు అని నాకు ఇవ్వాలని సమావేశం ఉదయం 10 గంటలకు ఉంది. వేరే కార్యక్రమం వచ్చి క్లాస్ తీసుకుంటామని తెలిసి ఉదయం 8 గంటలకు కావాలనుకున్నాను. అయితే మా నాన్నగారు ఆరోగ్యం హాస్పిటల్లో ఇక్కడికి వెళ్ళి లేట్ కావాలి. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నమట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తిని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం, ఆయనకు ఘన నివాళులర్పించడం మన కర్తవ్యమని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా అందరం కూడా ఆయన గుర్తు చేసుకోవడం, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకునేది అందరి యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఘన చరిత్రలో ఎంతో మంది మహానుభావుల్ని మన దేశానికి అందించినటువంటి ఖ్యాతి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు స్వాతంత్ర సమరయుద్ధంలో నుంచి చూసుకుంటే అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని మన దేశానికి అందించి మన దేశానికి స్వరాజ్యాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర మనందరికీ కూడా తెలుసు. ఈ రోజున మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనందరూ కూడా ఎందుకు తెలుసుకున్నాము అనేది మనం ఆలోచన చేస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి వికసించిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన